ఇర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 31వ వచనం చదవండి. 30-31 రెండు చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరం అపవిత్రమగునట్లు వారు దానిలో పెట్టబడిన హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియ, నాకు తోచని క్రియ వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న లోబేతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. కొన్ని లోయల్లోనికి మమ్మల్ని తీసుకొని వెళుతున్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి కార్యాలు, దాని ద్వారా మేము నేర్చుకోవలసినటువంటి పాఠాలు మాకు నేర్పిస్తూ ఉన్నాం. నీకే వందనాలు. ఈరోజు బెన్హిన్నోము లోయలోనికి మేము వెళుతున్నాం. అందులో వారు చేసేటువంటి క్రియలేమిటో, అయ్యా అందులో జరిగినటువంటి కార్యములేమిటో, దాని ద్వారా మేము తెలుసుకోవాల్సినటువంటి పాఠములేమిటో అయ్యా పరిశుద్ధాత్ముడు మాకు బోధించండి. అయ్యా నీ దాసునైనటువంటి నన్ను సిలువ చాటున మరుగుపరచండి. నన్ను ఒక బోరగా మాత్రమే వాడుకోండి. నేను కాదు, మీరే జ్ఞానం ఇచ్చి తెలివించి ఈ వాక్యాన్ని ప్రకటింపచ్చు. ఉంటున్నటువంటి బిడ్డల హృదయాలలో ఈ మాటలు నిలిచి ఉండే కృప, ఈ మాటలు నాటమనేటువంటి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు అయినటువంటి యెహోవా మాట్లాడుతున్నాడు ఇర్మీయా ప్రవక్త ద్వారా. కొన్ని విషయాలు యూదా వారు చేస్తున్నటువంటి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలలో వచ్చినటువంటి ఒక తెగ, ఒక గోత్రమైనటువంటి యూదా గోత్రము వారు చేస్తున్నటువంటి క్రియలను దేవుడు ఆక్షేపిస్తూ ఉన్నారు. ఏమనంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యూదా వారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రమగునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియలు, నాకు తోచని క్రియలు వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న లోబేతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోయ పేరేం పేరు? అందరూ చెప్పాలి. అమ్మా గుర్తుండాలి. ఈ లోయ పేరేం పేరు? బెన్హిన్నోము. చెప్పండి. బెన్హిన్నోము చెప్పండి. బెన్హిన్నోము చెప్పండి. చెప్పాలి, అందరూ చెప్పాలి. బెన్హిన్నోము, బెన్హిన్నోము, బెన్హిన్నోము. ఈ లోయలో జరిగినటువంటి కార్యాన్ని దేవుడు ఆక్షేపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలులైనటువంటి దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ చదవండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు వారిని కనాను దేశానికి తీసుకుని వెళ్ళేటువంటి క్రమంలో, వారు పాలు తేనెలు ప్రవహించే సమృద్ధికరమైనటువంటి దేశానికి వెళ్ళేటువంటి క్రమంలో వారికి కొన్ని ఆజ్ఞలను మోషే ద్వారా ఇచ్చాడు. అందులో ప్రధానమైనటువంటి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ప్రప్రథమైనటువంటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీడ అందే కానీ ఏ రూపమునైనను నీవు చేసుకోకూడదు, వాటికి సాగిల పాడకూడదు, వాటిని పూజించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ 2 చేతులు ఎత్తాలి. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు. నీ దేవుడైనటువంటి యెహోవాను నేను రోషము కలిగినటువంటి వాడు, నీ దేవుడైనటువంటి యెహోవాను నేను నిన్ను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి నడిపిస్తున్నా. నీవు నాకు మొర్ర పెట్టావు, నేను నీ ప్రార్థన విన్నాను, నీ శ్రమను నేను చూశాను, నా ఇంట్లో నాయకులుగా మోషేను అహరోను నేను పంపించాను. కాబట్టి నిన్ను ఈ దేశంలోంచి విడిగిస్తున్నాను, పాలు తేనెలు ప్రవహించే సమృద్ధికరమైనటువంటి దేశంలోనికి నిన్ను తీసుకుని వెళ్తాను. నిన్ను నేను తీసుకుని వెళ్ళాలి అంటే నేను చెప్పినటువంటి ఆజ్ఞలు
పాటించాలి, ఆజ్ఞలను నెరవేర్చాలి, ఆజ్ఞల ప్రకారం నడవాలి అని దేవుడు చెబుతూ, ఇదిగో నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఏ దేవుడిని నీవు ఆరాధించడానికి వీలు లేదు, ఏ విగ్రహాన్ని కూడా నువ్వు పెట్టుకోవడానికి వీలు లేదు, ఏ పక్షి రూపమునైనా, ఏ జంతువు రూపమునైనా, ఏ రూపమునైనా కూడా నువ్వు పెట్టుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి నమస్కారము చేయకూడదు. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఇశ్రాయేలీయులు తమ పేరు పెట్టబడినటువంటి ప్రజలు. బైబిల్లో చాలా సార్లు దేవుడు అన్నాడు, ఈ ప్రజలు నా పేరు పెట్టబడినటువంటి ప్రజలు, ఇదిగో అబ్రహాము సంతానమైనటువంటి వీళ్ళు, నేను అబ్రహాముతో నిబంధన చేశాను, ఇదిగో ఇసాకుతో నిబంధన చేశాను, ఇదిగో యాకోబుతో నిబంధన చేశాను, ఇదిగో నేను వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తానన్నాను, వీళ్ళు నా ప్రజలు అన్నాడు చాలా సార్లు. హల్లెలూయా. ఇలా పేరు పెట్టబడినటువంటి ప్రజలకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నన్ను తప్ప వేరే ఎవరిని కూడా నీవు పూజించడానికి వీలు లేదు. అయితే 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకుంటే, 12 గోత్రాలు ఇలాంటివే, కానీ ఇంకా కొంచెం ఆ ప్రత్యేకపరుచుకున్నటువంటి యూదా గోత్రము ఈ బెన్హిన్నోములో ఏం చేస్తుంది? ఈ బెన్హిన్నోములో ఏం చేస్తుంది? తమ కుమారులను దహించడానికి, బలి అర్పించడానికి ఏం కడుతున్నారు? వాళ్ళు బలిపీఠాలు కడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు దేవుని విడిచిపెట్టేశారు. దేవుడు పేరు పెట్టబడినటువంటి ప్రజలు దేవుడిని విసర్జించేసేశారు. దేవుడు రప్పించినటువంటి వారు, దేవుడు సహాయం చేసినటువంటి వారు, దేవుడు ఇచ్చినటువంటి రక్షణను మర్చిపోయినటువంటి వారు దేవుడిని విడిచిపెట్టి ఈ బెన్హిన్నోము లోయలో ఇతర దేవుళ్లకు, ఇతర దేవతలకు వాళ్ళు బలిపీఠాలు కడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఆ మాటలను, నేను ఆజ్ఞాపించని క్రియలు, నాకు తోచని క్రియలు వారు చేయించున్నారు. ఏంటంటే అగ్నిలో తమ కుమారులను, తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలో ఉన్న లుఫేతునందు బలిపీఠములను కడుతున్నారు. ఎవరికి ఆరాధన చేయాలి? అబ్రహాము గారి పితరుడైనటువంటి అబ్రహాము ఎవరికి బలిపీఠం కట్టాడు? యెహోవా దేవునికి బలిపీఠం కట్టాడు. ఇసాకు ఎవరికి బలిపీఠం కట్టాడు? యెహోవాకు బలిపీఠం కట్టాడు. యాకోబు ఎవరికి బలిపీఠం కట్టాడు? యెహోవాకు బలిపీఠం కట్టాడు. యెహోవా నామమును ఆరాధించాలి, యెహోవా నామమును కనపరచాలి. కానీ యూదా వారు ఎవరికి బలిపీఠం కడుతున్నారు? ఇతర దేవతలకు, మొలేకు అనే దేవతకు వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ బలిపీఠం కడుతున్నారు. సరే, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు అంటే, సరే వాళ్ళు ప్రజలు కాబట్టి వారికి సరైనటువంటి అవగాహన లేదేమో అనుకోవచ్చు. చూడండి, 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఒక రాజు. చూడండి, 2వ రాజుల గ్రంథం 20 28:3 అనుకుంటా. చూడండి, 23:10. మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మొలేకునకు అగ్నిగుండము దాటించకుండాట్లు బెన్హిన్నోము లోయలో ఉన్న అపవిత్రము. కొంచెం పైన చదవండి, 23:1 నుంచి కొన్ని వచనాలు చదవండి. అక్కడ ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమైపోతాడు. అప్పుడు రాజు ఇదే స్టోరీ 2వ దినవృత్తాంతముల గ్రంథము 28:3. 2వ దినవృత్తాంతములు 28:3 మొదటి నుంచి. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములేను. అతడు తమ పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గముల యందు నడచి
బయలుకు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయ యందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. హల్లెలూయా. ఎవరు? ఆహాజు అనేటువంటి రాజు. చెప్పండి, ఏం పేరు ఈ రాజు పేరు? ఆహాజు అనేటువంటి రాజు. యూదా ప్రజలు తప్పు చేశారు. యూదా ప్రజలు వారి కుమారులు కుమార్తెలను అగ్నిగుండం దాటిస్తూ ఉన్నారు. ఆ దేవతకు వారు బలి ఇస్తూ ఉన్నారు, బలిపీఠములు కట్టి ఉన్నారు. దేవుడు వారితో, నేను చెప్పలేదు వీరికి, నేను ఆజ్ఞాపించినటువంటి వాటిని మీరు చేస్తున్నారు, నేను చెప్పింది ఏంటి, విగ్రహారాధన చేయొద్దు, ఏ రూపాన్ని మీరు చేసుకోవద్దు, ఎవరికి మీరు సాగిలపడవద్దు, ఏ దేవుడు మీరు కొలవకూడదు, నేనే యెహోవాను, నేనే మీ దేవుడు అని నేను చెప్తే, నేను ఆజ్ఞాపింపని విగ్రహారాధన వాళ్ళు చేస్తున్నారు అన్నారు. ఇక్కడ ఆహాజు ప్రజలను పరిపాలించేటువంటి వాడు, ఇశ్రాయేలుల మీద అధిపతిగా ఏర్పాటు చేయబడినటువంటి వాడు, ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నటువంటి వాడు, ఇశ్రాయేలులకు ఇదిగో మన దేవుడు అయినటువంటి యెహోవా ఈ గొప్ప కార్యములు మనలో చేశాడు. ఈ రోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన దేవుడు అయినటువంటి యెహోవాయే కారణం. మనం యెహోవానే పూజించాలి, యెహోవా మందిరములో ఆయన పరిశుద్ధముగా మనం జీవించాలి అని చెప్పవలసినటువంటి రాజే ఏం చేస్తాడు? ఇక్కడ ఏం చేస్తాడు? ఈ బెన్ హిన్నోము లోయలో ఏం చేస్తున్నాడు? ఎవరు ఏ దేవతకి? బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములో చేయించి అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇశ్రాయేలుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తమ కుమారులను అగ్నిలో, మీకు అర్థమవుతుందా? ఎవరిని అగ్నిలో దహించేస్తున్నారు? అర్థమవుతుందా అమ్మా? ఎవరిని అగ్నిలో దహించేస్తున్నారు వాళ్ళు? అంటే ఎవరిని బలిస్తున్నారో తెలుసా? వారి సొంత కుమారులని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని? సొంత కుమారులను బయలు దేవతకు, మొలెకు దేవతకు, ఈ బెన్ హిన్నోము లోయలో ఈ లోయను అపవిత్రపరిచారు, ఈ లోయలో చేయాలనేటువంటి హేయ క్రియలు చేస్తున్నారు. ఇదిగో బయలు దేవతను ఆరాధించేటువంటి వారిని, మొలెకు దేవతను ఆరాధించేటువంటి వారిని దేవుడు ఇశ్రాయేలు ఎదుట నుండి చంపేసి పంపించేశాడు, తోలివేశాడు, తరిమి వేశాడు. అలాంటి క్రియలు చేయకూడదని. కానీ ఏ దేవుడైతే హేయ క్రియలు చేయొద్దు అని ఆ జనులను తోసివేశాడో వారు చేసినటువంటి హేయ క్రియలు, అంటే దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలు ఈ బెన్ హిన్నోము లోయలో వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వయాన వారి సొంత కుమారులనే బలి అర్పిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వీళ్ళు? ఆహాజు రాజు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు అంటే ఎవరని చెప్పుకున్నాం? దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజ. ఈరోజు నేను అడుగుతున్నా, రక్షణ పొందినటువంటి వారు, రక్షణ పురములో రక్షణ పొంది దేవుని పేరు పెట్టబడినటువంటి వారు ఇంకా ఎంతమంది విగ్రహారాధన చేస్తూ ఉన్నారు? ఇంకా ఎంతమంది ఆచారాలు చూపిస్తూ ఉన్నారు? ఇంకా ఎంతమంది విగ్రహ సంబంధమైనటువంటి వాటితో మీరు కలిసి ఉన్నారు? దేవుడు అంటున్నాడు, నేను వాటిని చెప్పలేదు, నేను వాటిని చేయమనలేదు, కానీ వారు చేస్తున్నారు. ఈ రాజుకు పట్టిన గతి ఏంటో తెలుసా? ఈ చివరి మనం చూస్తే, ఈ చివరి వచనములో 27వ వచనములో మనం చూస్తే, ఆహాజు దేవునికి ఇష్టము లేకుండా, మనం మొదటి వచనంలో చూసాం కదా, అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి ఎలా నడవలేదు? యథార్థముగా నడవలేదు. ఇదిగో ఆ బయలు దేవతకు బలిపీఠాలు కట్టించి తన సొంత కుమారులను బలిగా అర్పించాడు. చూడండి, చివరి వచనంలో మనం చూస్తే, ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతి పెట్టబడెను గాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ దినాలలో ఇశ్రాయేలు మీద పరిపాలన చేసిన రాజులందరినీ ఒక చోట సమాధి చేసేవాడు. కానీ ఆహాజు చేసినటువంటి హేయ క్రియలను బట్టి, చేయబడినటువంటి విగ్రహాలను చేసిన దాన్ని బట్టి, ఇదిగో బయలు దేవతకు మొలెకు దేవతకు తమ కుమారులను బలి అర్పించిన దాన్ని బట్టి దేవుడు వేసినటువంటి శిక్ష ఏంటో తెలుసా? అంటే తన సమాధి సరిగా
జరగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజులందరూ ఒక చోట పాతి పెట్టబడితే వీళ్ళొక్కనే ఆహాజం తీసుకొని ఒక చోట పాతి పెట్టారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రక్షణ పొంది ఇంకా మీ కుటుంబాలలో చాలా మంది, నేను ప్రభు దగ్గర, ప్రభువా ఈ బెన్ హిన్నోము లోయ మాకేమి నేర్పిస్తుంది అంటే, రక్షణ పొందినటువంటి మనందరము దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలము. మనము దేవునికి ఇష్టంగా జీవించాలి, దేవుని మాత్రమే ఆరాధించాలి. ఏ రూపాన్ని మనము చేసుకోకూడదు, ఏ రూపానికి మనము నమస్కారం చేయకూడదు, ఏ రూపం ఎదుట మనము సాగిలపడకూడదు. ఏ విగ్రహ సంబంధమైన ఆచారాలు మనలో ఉండకూడదు. మీరు ఉన్నారేమో రక్షణ పొంది కూడా ఇంకా సిద్ధాంతాలు చూసేవాళ్ళు, ఇంకా విగ్రహారాధన సంబంధమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకునేటువంటి వాడు, దేవుణ్ణి కాక యేసుక్రీస్తుని కాక మరొకరిని ఆరాధించేవాడు, వాళ్ళు కూడా దేవుడే అని చెప్పుకునేటువంటి వాడు, లేదంటే ఏదైనా ఒక మంచి పనికి, ఒక మంచి కార్యానికి ఇంకా సిద్ధాంతాలు చూసేటువంటి వాడు ఉన్నారేమో. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మీరెవరు? రక్షణ పొందినటువంటి వారు ఎవరు? మనము దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు. మనము దేవుణ్ణి తప్ప వేరే వారిని మనము ఆరాధన చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమేనా? ఇంకొక రాజు ఉన్నాడు చూడండి, దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 33. ఈ రాజు గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. 33:5. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయ యందు కూడా అతడు తన కుమారులను అగ్నిగుండములో దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిశాచములతోను సోదగాండ్రతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 33వ అధ్యాయం మొదటి మాట మనిషే. ఈ ఆహాజేమో హిజ్కియాకి బాబు. ఎవరు? హిజ్కియాకి నాన్న. మనిషే ఏమో హిజ్కియాకి కొడుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళిద్దరూ చేసేటువంటి పనులు ఏంటంటే, దేవుని దృష్టికి వీళ్ళు ఏం చేశారు? చెడు నడత. చెడు నడత అంటే ఏం చేశారు? వీళ్ళు వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? అబద్ధం ఆడారా? ఏం చేశారు వీళ్ళు? చెడు నడత అంటే యెహోవాను విసర్జించి యెహోవాకి చేయవలసినటువంటి ఆరాధన, యెహోవా నామములో ప్రార్థించవలసినటువంటి వారు, యెహోవాకి బలిపీఠములు కట్టవలసినటువంటి వారు. ఇదిగో ఇక్కడ ఎవరికి కడుతున్నాడు ఈయన? ఎవరికి కడుతున్నాడు? మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించెను. బెన్ హిన్నోము లోయ యందు అతడు తన కుమారులను అగ్నిగుండము దాటించి ముహూర్తములను విచారించుచు. అండర్లైన్ చేసుకున్న మాట, మనం చేసే పనులు ఇయే. ఇది చేస్తే కింద ఏమన్నాడు దేవుడు? తన దృష్టికి చెడు నడత. ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేశాడు మహేశ్వర రాజు? ఏం చేశాడు? ముహూర్తాలు. మనందరూ తెలుసు ముహూర్తాలు. పిల్లోడు పెళ్ళి వస్తే, అమ్మాయి పెళ్ళి వస్తే పాస్టర్ గారిని అడిగేది ఏమి ఉండదు. పాస్టర్ గారి దగ్గర పెళ్లి కార్డు వచ్చింది అంతే. ఏమొచ్చింది? పెళ్లి కార్డు వచ్చింది. పలానా రోజు మంచి రోజు అని ఎవరు చెప్పారు? పాస్టర్ గారుగా చెప్పింది. ఎవరు? సిద్ధాంతి. ఎవరు చెప్పేది మీకు? చెప్పండి అమ్మా, ఎవరు చెప్పారు మీకు? మంచి రోజు ఎవరు మీకు చెప్పేది? మీరేమో చదివేది బైబిల్, బోధించబడేది బైబిల్ మాటలు, ఆరాధించేది బైబిల్ దేవుణ్ణి. ముహూర్తాలు చూసేది అన్నయ్య. మా నాన్న ఆయన దగ్గరికి వెళ్తాడు, ఆయన తీసుకెళ్తాడు ఎక్కడికో, ఆయన చూపించుకొస్తాడు. ఏంటో చూసేది? ముహూర్తం. అంటే ఏది మంచి రోజు, ఏది చెడ్డ రోజు సిద్ధాంతి చూసి చెబితే గాని మనం పెళ్లి ఏర్పాటు చేసుకో. ఇది యెహోవా దృష్టికి ఏంటంట? చెడు నడత. జాగ్రత్త.
దీని ద్వారా ఈ బెన్ హిన్నోము లోయ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే మనము దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు. ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రతి దినాన్ని దేవుడు ఏమన్నాడు? మంచిది 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 అన్నాడు. మంగళవారం చెడ్డది అన్నాడా? శనివారం శని అన్నాడా? సోమవారం ఎందుకటి అన్నాడా? ప్రతి దినము కూడా మంచిది. ఎందుకు ముహూర్తాలు చూస్తారో క్రైస్తవులు నాకు అర్థం కాదు. అలా చూడడం దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్లే. ఇదేమేం చేశాడో చూడండి. ముహూర్తాలను విచారించేవాడు, మంత్రములను చిల్లంగితనమును వాడవచ్చేయు, కర్ణ పిశాచములతోను సోదగాండ్రతోను సాంగత్యం. సోది చేయించుకునేవాళ్ళు లేరా? అన్న సోది చేయించుకునేవాళ్ళు లేరా? వస్తాడు కదా, అట్లా గుర్తుకొచ్చి వస్తాడు. వస్తారా? ఇలా ఉంటాయి. వచ్చారా? రక్షకులకు వచ్చారా? మా సోదరులు వచ్చారు కదా, చెప్పించుకున్నారా? ఆడ మీ మొహం చూస్తానే, నీ మొహం చూస్తానే వాళ్ళు ఏమన్నా సార్, అమ్మో నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అనగానే అవునమ్మా చెయ్యెత్తాం. నీ రేఖలో కొంచెం తప్పిని అటెళ్ళి ఇటెళ్ళి అంటారు. ఈ రేఖలు గుర్తుపెడుతుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు మనము గుప్పిలి ఎట్ట బిగపడతామో ఆ బిగబట్టిన దాన్ని బట్టి పడే రేఖలు ఇవి. మన భవిష్యత్తుని నిర్ణయించే రేఖలు కాదు ఇవి. అర్థమవుతుందా? ఎవరో చెబుతారు ఈ గీత పైకి డబ్బులు బాగా వస్తాయి, ఈ గీత పైకి మంచి పెళ్ళం దొరికింది. గీతల్లో ఏమీ లేదు. మనం ఎట్టమని చూసారు ఎప్పుడన్నా? పిండాన్ని ఎప్పుడన్నా, కడుపులో ఉన్న బిడ్డను ఎప్పుడన్నా చూసారా మీరు? ఇట్లా ముడుచుకుని పడుకుంటారు, ఇట్లా పడుకుంటున్నాడు. అదేమంటారు దాన్ని? తల్లి గర్భంలో వాడు ఎట్లా ముడుచుకున్నాడు అనుకో చేతులు అట్లానే గీతలు పడతాయి. కొంచెం ఇట్లా గట్టి మూసుకుంటే అట్లా గీతలు పడతాయి. వాడు 9 నెలలు ఇట్లా ముడుచుకుని పడుకుంటాడు కాబట్టి ఆ గీతలు పడతాయి. అవి తల్లి గర్భంలో మనం పడుకున్న విధానాన్ని బట్టే పడేటువంటి గీతలు, అంతేగాని మన భవిష్యత్తును నిర్దేశించే గీతలు కావు. ఈ చూపించి అయ్యా నా చేయి చూడు నాకు కలిసి రావట్లేదు, నా చేయి చూడు నాకు ఎన్నో అవుతుంది, మా కుటుంబంలో అన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటే దీనికి దానికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఆలోచన ఉందా? అసలు బుర్ర ఉందా? చేతిలో ఉన్న రేఖలకు మన భవిష్యత్తుకి ఏదన్నా సంబంధం ఉందా? దీనికి ఏం చేసేవాడు చూడండి. పైన మనం చూస్తే 5వ వచనంలో మరియు యెహోవా మందిర పాపలను ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపెట్టబెట్టాడు మనిషి. కొంతమంది రాహుకాలం, ఏ కాలం? వర్షం దాటాలి. ఆకాశంలో తిరిగేటువంటి గ్రహాలను బట్టి మన స్థితి చెబుతారంట. దేవుడు ఏర్పాటు చేశాడు గ్రహాలని, అవి తిరుగుతూ ఉంటాయి. ఆ గ్రహాలకి మనకేం సంబంధం? మన జీవితానికి ఏమి సంబంధం? మన చేతు రేఖలకు మన జీవితానికి ఏమి సంబంధం? సోది చెప్పేవాళ్ళు మీరు ఎప్పుడైనా, మీకు తెలుసు అయినా మళ్ళీ చెబుతున్నా, ఎంత తెలిసిన సోది చెప్పేవాళ్ళు వాళ్ళు ఎదురు అనుకుంటా తిరుగుతారు. వాళ్ళు చేతి రేఖలు వాళ్ళు చూసుకుని వాళ్ళు బాగు చేసుకోవచ్చుగా. ఇన్ని సిద్ధాంతాలు చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళకున్నటువంటి గ్రహస్థితిలో గ్రహించి మంచిగా చేసుకుని బతకొచ్చుగా. మేము జ్యోతి చేసుకొని చెబుతాం, మేము నక్షత్రాలను చూసి చెబుతాం, మీ చేయి చూసి చెబుతాం. కొంతమంది ఎట్లా చెబుతారంటే, కొంతమంది అన్నా వాళ్ళు చెప్పింది కూడా నిజమేనన్నా, నేను ఏది ఆలోచిస్తున్నానో అదే వాళ్ళు చెప్పారు. నీలాంటి ఎంతమందిని చూసి ఉంటారండి. వాళ్ళ పని అదే, అందరు చెప్పే మాటలు అవి. కాబట్టి వాళ్ళు మొహ కవలికలను బట్టి, నువ్వు ఉన్నటువంటి స్థితిని బట్టి అన్ని గృహాల్లో ఉండేవి ఏముంటాయి? అందరి గృహాల్లో డబ్బుల సమస్య, భార్య భర్తలు విడిపోయిన సమస్య, ఏదైనా రోగం ఉంటే సమస్య, బిడ్డల సమస్య. ఇవేనా? ఇంకేముంటాయా? ఇవేనా మీకు చెప్పేది? ఇంకేమో కొత్తగా ఏమో తీసుకొచ్చి చెప్తారా?
ఏమీ ఉండదు. ఈ బెన్హిన్నోము లోయలో ఈ మనిషి అనేటువంటి రాజు తన కుమారులను కూడా, ఆహాజు తన బిడ్డలను అగ్నిగుండం దాటించాడంటే బలి అర్పించాడు, సొంత పిల్లల్ని అగ్నిలో తగలబెట్టేశాడు. ఈ మనిషి అనేటువంటి వాడు కూడా అగ్నిగుండంలో తన బిడ్డలు ఏం చేశాడు? దాటించేశాడు. ఇది యెహోవాకు చెడునత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముహూర్తాలు చూడడం యెహోవా దృష్టికి, చెప్పాలి మీకు తెలియాలి. ముహూర్తాలు చూడడం యెహోవా దృష్టికి చెడునడత. సోది చెప్పించుకోవడం దేవుని దృష్టికి చెడునడత. జ్యోతిష్యం చెప్పించుకోవడం యెహోవా దృష్టికి చెడునడత. వాళ్ళెవరు మన భవిష్యత్తును నిర్ణయించడానికి? మనము బ్రతికే బ్రతుకును బట్టి దేవుడు మన భవిష్యత్తును నిర్ణయిస్తాడు. హల్లెలూయా. అసలు విగ్రహారాధన చేయొద్దు అంటే మీరు ఎంతమంది, కొంతమంది విగ్రహారాధన చేస్తున్నారు. రక్షణపురంలో ఇంకా ఉంది విగ్రహారాధన. అది దేవుని దృష్టికి చెడునడత. గుర్తుపెట్టుకో. దేవుడు ఏమంటాడో తెలుసా? నేను రోషము కలిగినటువంటి. మీకు అర్థం అవ్వాలని ఒక విషయం చెప్తున్నా. యేసుక్రీస్తుని కించపరుస్తూ, క్రైస్తవులను కించపరుస్తూ అంటున్నటువంటి మాట ఏంటంటే, మన గ్రంథాల్లో పలానా దేవుణ్ణి పూజిస్తేనే, లేదంటే మీకు పరలోకం లేదు, పలానా దేవుణ్ణి పూజిస్తేనే అది మన దేవుడు. మన గ్రంథాల్లో లేవు. మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళచ్చు, మనం ఏ దేవుడిని ఆరాధించుకోవచ్చు, కానీ యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించాలని చెబుతారు. ఏంటిది? యేసుక్రీస్తుని మాత్రమే ఆరాధించాలంట, లేదంటే నరకం అంట. ఏంటిది? తప్పు కదా? ఎంత కఠినమా? ఎవరినైనా ఆరాధించవచ్చు, కానీ దేవుడు తన బైబిల్లో తను ఇచ్చినటువంటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చెప్పండి కొట్టండి కనుక. వాడెవడు మనకి చెప్పడానికి? మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది మనం ఆరాధిస్తున్నాం. ఒక ప్రశ్న విద్యార్థులు నాకు అర్థమవుతుంది. ఎంబీబీఎస్ చదవాలి, ఏం ఎంట్రన్స్ రాయాలి? అమ్మా, ఎంబీబీఎస్ చదవాలి, ఏ ఎంట్రన్స్ రాయాలి? నీట్ ఎగ్జామ్ రాయాలి. ఇంజనీరింగ్ చదవాలి, ఏ ఎగ్జామ్ రాయాలి? ఎంసెట్ రాయాలి. ఎంబీబీఎస్ సీటు కోసం నేను ఎంబీబీఎస్ డాక్టర్గా కావాలని ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే అయిపోతావా? నేను ఇంజనీరింగ్ కావాలని ఎంబీబీఎస్ నీట్ ఎగ్జామ్ రాస్తే అయిపోతావా? దేనికి సంబంధించింది దానికి రాయాలి. మన బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు మాత్రమే మార్గము, సత్యము, జీవం. ఆయన ద్వారా తప్ప మరొక మార్గము లేదు. వాళ్ళ సిద్ధాంతాలు ఉండొచ్చు, వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉండొచ్చు, వాళ్ళు అనుసరించుకుంటారు. కానీ మన దేవుణ్ణి ఒకప్పుడు తెలియదు మనకి. వాడు అంటాడు, మీ తల్లిదండ్రుల పేర్లు ఏం పేర్లు? ఎస్, మన తల్లిదండ్రులు హిందువులు ఇంతకు ముందు ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఆ పేర్లు పెట్టుకున్నారు. ఈ రోజు మనం తెలుసుకున్నాం, నిజదేవుడు తెలుసుకున్నాం, సత్యదేవుడు తెలుసుకున్నాం. ఈ రోజు నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఏమంటే మానవుడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు? సైన్స్ ప్రకారం ఒంటి మీద బట్టలు ఉన్నాయా? మరి అప్పుడెప్పుడో ఒంటి మీద బట్టలు లేవు కాబట్టి మానవుడు ఇంకా ఈ రోజు కూడా బట్టలు వేసుకోకుండా తిరుగుదామా? ఎందుకు ఈ రోజు తీసుకుంటాం బట్టలు? తెలుసుకున్నాము నాగరికత. హల్లెలూయా చెప్పాలి, రెండు చేతులు. హల్లెలూయా. ఈరోజు ఏం తెలుసుకున్నాం? నాగరికత. ఎందుకు మన తాత వాళ్ళు సెల్ ఫోన్ వాడారా? ఈరోజు ఎందుకు వాడుతున్నాం? కనిపెట్టారు, దానిలో ఉన్నటువంటి ఫెసిలిటీ ఒకరితో మాట్లాడుకోవడానికి కనిపెట్టుకున్నాము, దాన్ని వాడుతున్నాం. మా తాత వాడలేదు సెల్ ఫోన్, మేము వాడము అంటే ఏడంటాం మనం? నీతో మాట్లాడేవాడు కూడా ఉండదు, నీకు కబురు వచ్చేది కూడా ఉండదు. తెలుసుకున్న తరువాత, నిజాన్ని తెలుసుకున్న తరువాత ఆ నిజములు మనము జీవించాలి. దేవుడు గారు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఈ బెన్హిన్నోము లోయలో జరిగినటువంటి హేయ క్రియలు చేస్తున్నామేమో. రక్షణ పొందాం, అన్ని కార్యాలు ఏది సిద్ధాంతాలు చూపించడం. ఒక ఇల్లు కట్టాలంటే సిద్ధాంతం, ఒక పెళ్లి చేయాలంటే సిద్ధాంతం, ఒక పెళ్లి జరిపించాలి, ఒక శుభకార్యం కావాలంటే ముహూర్తాలు. ఎవరు చెప్పారు ముహూర్తాలు?
మీకు మీ మీ పిల్లలకు అమ్మాయికి మ్యారేజ్ చేస్తారు, మీ అబ్బాయికి మ్యారేజ్ చేస్తుంటే మీ అబ్బాయి మీ కుటుంబానికి వారి కుటుంబానికి కలిసినటువంటి సమయం చూసుకోండి, ఒక మీకు వీలువాడైనటువంటి దినాన్ని చూసుకుని ఏర్పాటు చేసుకోండి. అంతేగాని దానికి ముహూర్తాలు చూడవలసిన అవసరము లేదు. చూస్తున్నాం అంటే దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం? చెడు నడత నడుస్తుంది. ఆహాజ్ రాజు, మనుష్య రాజు. మీకు తెలుసా, మధ్యలో ఉన్నటువంటి హిజ్కియా ఆహాజు చేసినటువంటి ఆ బలిపీఠాలన్నింటినీ ఏం చేశాడు తెలుసా? పడగొట్టేశాడు. బయలు దేవతకు, మొలెకు దేవతకు బెన్హిన్నోము లోయలో కట్టినటువంటి బలిపీఠాలన్నింటినీ కూడా కొట్టి పడేశాడు. యెహోవాను మాత్రమే ఆరాధించాలని ప్రజలకు చెప్పాడు. యెహోవా దగ్గర ప్రార్థన చేయాలని చెప్పాడు. అందుకే హిజ్కియా గురించి ఏమన్నాడు తెలుసా? ఇతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు. చెప్పగలుగుతాను గట్టిగా హల్లెలూయా. ఎందుకు? విగ్రహారాధన చేయలేదు, ముహూర్తాలు చూడాలి. కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళి దేవునికి సౌలు మీద ఎందుకు కోపం వచ్చింది? ఎక్కడికి వెళ్ళాడు విచారించడానికి? కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు. ఏమి క్రైస్తవులు మనం ఇంకా మారకపోతే ఎట్లా? రక్షణ పొంది కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోకపోతే ఎట్లా? ఎందుకంటే తెలుసా తెలియక కొన్ని తప్పులు చేశాం. మనం తెలుసుకున్న తర్వాత కూడా బైబిల్ గురించి వింటూ కూడా, దేవుని మాటలు వింటూ కూడా ఇంకా మారమా? ఇంకా దేవుని దృష్టికి చెడు నడతనా? ఇంకా ముహూర్తాలేనా? ఎందుకు? మేమేమి దేనికి కూడా ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేదు. మనం బైబిల్ మనము చదువుతుంది, బైబిల్ మనము అనుసరిస్తుంది, బైబిల్లో ఉన్న యెహోవా దేవుడిని మనము గుర్తు చేసుకోవాల్సింది యేసుక్రీస్తు మాటలని. అంతేకాని దేవుడు ఏమన్నాడు? నేను చెప్పలేదు వాళ్ళకి, ఆ యూదా ప్రజలకి ఇలా బలిపీఠాలు కట్టి మీ ఇష్టం వచ్చినప్పుడు దేవుడు ఆరాధించమని నేను చెప్పలా. వాళ్ళకి ముహూర్తాలు చూసుకోండి నేను చెప్పలా. కానీ ఈ మనుష్య గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఆ పద్ధతి మార్చుకోకపోవడం వల్ల దేవుడు ఏం చేశాడు? చూడండి, మనం చదువుకున్నాం చాలాసార్లు మనుష్య గురించి. 10వ వచనంలో యెహోవా మనుష్యులకు అతని జనులకు వర్తమానమును పంపినను వారు చెవి యొక్కకపోయిరి. అంటే వాళ్ళు ఏం చేశారు? వినలేదు. ఏమని? అయ్యా మనిషే, నువ్వు ముహూర్తాలు చూపిస్తున్నావు, ఇది దేవునికి ఇష్టం లేదు, దేవుడు చెప్పమన్నాడు ఈ పని చేయొద్దని. ఏ మనిషే, ఇదిగో నీవు బెన్హిన్నోము లోయలో నీ కుమారులను బలిపీఠాలు కట్టి నీ కుమారులను అగ్నిగుండం దాటిస్తున్నావు, వాడిని బలిస్తున్నావు, విగ్రహాలను చేయకూడదు తప్ప. కర్ణ పిశాచాల దగ్గరికి వెళుతున్నావు, సాంగత్యము సోదరి వాళ్ళతో సాంగత్యము చేస్తున్నావు, ఇది చేయకూడదు, ఇదిగో మార్చుకోండి, పద్ధతి మార్చుకో అని ఎన్నోసార్లు యెహోవా తన ప్రజలను పంపించి, తన ప్రవక్తలను పంపించి మనిషికి చెప్పించిన మనిషి దగ్గర ఉన్నటువంటి వారు యెహోవా మాటను ఏం చేయలేదట? వినలేదు. వినలేకపోతే ఏం జరిగిందో ఆడ చూడొచ్చు మనము. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారిని పట్టుకుని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకుని పోయాడు. ఇది నువ్వు ముహూర్తాలు చూస్తూనే ఉండు, దేవుడిని కాకుండా ఇంకొన్ని ఆరాధిస్తా ఉండు, వాళ్ళు కూడా దేవుడే అనుకుంటా ఉండు. దేవుడు ఏం చేస్తాడు? పట్టి బంధించేస్తాడు. మనుష్యుని బంధించేశాడు దేవుడు. ఎన్నిసార్లు చెప్పకపోయినా దేవుడు ఏం చేస్తాడు? చెప్పాడు నేను దేవుడినే, వేరొక దేవుడిని ఆరాధించకూడదు. చెప్పాడు వినలేదు. మరొక రాజును తీసుకొచ్చాడు యుద్ధానికి. ఆ యుద్ధంలో మనిషి ఓడిపోయాడు. మనిషిని గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకెళ్ళిపోయాడు. అయితే ఆహాజులో పశ్చాత్తాపం లేదు, కానీ మనిషిలో పశ్చాత్తాపం. అన్నం కొంచెం లేక ఆహాజులో పశ్చాత్తాపం లేదు, కానీ మనుష్యులో పశ్చాత్తాపం. అంటే శ్రమలో ఉన్నప్పుడు అతడు 12వ వచనంలో అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను ఏం చేసుకున్నాడు? బతిమాలుకున్నాడు. అయ్యా, నువ్వు చెప్తే నేను వినలేదు, విగ్రహారాధన చేయకూడదు,
బెన్హిన్నోము లోయలో బలిపీఠాన్ని కట్టొద్దన్నావు, ముహూర్తాలు చూడొద్దన్నావు, సోదిగాల దగ్గరికి వెళ్ళొద్దన్నావు, కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళొద్దన్నా. ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళలేదయ్యా. అందుకే నాకు ఈ పరిస్థితి, నాకు అందుకే ఈ దుస్థితి, నన్ను క్షమించయ్యా అని దేవుడిని బ్రతిమాలుకుంటే ఆ శ్రమలో నుండి యెహోవా మనిషిని ఏం చేశాడు? తప్పించాడు. చూడండి 20వ వచనంలో ఆహాజు ఏమయ్యాడు? మనిషి ఏమయ్యాడు? మనిషే తన పితరులతో కూడా నిద్రించి తన నగరు యందు పాతి పెట్టబడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషే ఆహాజు వేరుగా పాతి పెట్ట. మనిషి తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి క్షమించబడ్డాడు. 1 యూదా గోత్రం వారు, 2 ఆహాజు రాజు, 3 మనిషి. ఈ ముగ్గురు ఏం చేశారు? బెన్హిన్నోములో దేవుడు చెప్పనిది, దేవుడు ఆజ్ఞాపించినది, దేవుణ్ణి కాకుండా అనేక మంది దేవతలను, బయలు దేవతలను, మొలోకు దేవతలను వారు పూజించారు. ఈ బెన్హిన్నోము లోయలో ఏం కట్టారు? దేవుడు కోపపడి ఏమంటాడో తెలుసా? చూడండి, 19వ అధ్యాయం 5-6 వచనాలు. 19 కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబోవు దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని నుఫేతు అని అయినను, బెన్హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను, తమ ప్రాణములను తీయు వెనుక వారి చేతను వారిని కోల చేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారములో వారి కళేబరముల నుంచి ఈ స్థలములోనే యూదా వారి ఆలోచనను, యెరూషలేము ఆలోచనలను నేను వ్యర్థము చేసేదను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ లోయలో మీరు బయలుకు బలిపీఠాలు కట్టారు కదా, నేను చెప్పాను మీకేమన్నా? నేను ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి? మీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకోకూడదు అని నేను చెప్తే వాళ్ళు ఎవరో పూజించేటువంటి బయలు దేవతలు మీరు పూజిస్తారా? వాళ్ళు ఎవరో పూజించేటువంటి మొదలైన దేవతలు మీరు పూజిస్తారా? సూర్యవారి దగ్గరికి వెళ్తారా? ముహూర్తాలు చూపిస్తారా? జ్యోతిష్కుని చెప్పిస్తారా? ఇదిగో నేను చెప్తున్నా ఈరోజు, ఈ లోయ ఇక నుంచి బెన్హిన్నోము లోయ అనబడదు. ఏమనబడిందట? హత్యాలోయ. అంటే అక్కడ గుట్టలు గుట్టలుగా యూదా వారి శవాలు లెగుస్తాయి అన్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు ఫస్టే చెప్పాడు, నేను రోషము కలిగినటువంటి దేవుడు, నాకు రావలసినటువంటి ఘనత మరొకరికి నేను వెళ్ళనివ్వను. హత్యాలోయ, మీ కళేబరాలను ఆకాశ పక్షులకి జంతువులకి ఆహారంగా వేస్తా. ఇది బెన్హిన్నోము లోయ అనబడదే కా, హత్యాలోయ. ఎవరైనా చూసి అరే ఇంతకుముందు ఇది బెన్హిన్నోము లోయ అనేవాళ్ళు, యూదా వారు ఇక్కడ చేసేటువంటి చెడు నడతను బట్టి, ఇక్కడ కట్టినటువంటి బలిపీఠములు బట్టి, ఇక్కడ చేసేటువంటి హేయమైనటువంటి కార్యములను బట్టి దేవుడు వారిని అప్పగించాడు. ఈ శవాలన్నీ దేవుడు చంపేసినటువంటి వారి శవాలుగా అని చెప్పుకునేటట్లుగా హత్యాలోయగా చేస్తాడు. దేవుడు ఈ బెన్హిన్నోము లోయ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుడిని తప్ప వేరొకరిని మనము ఆరాధించకూడదు, వేరెవరిని కూడా మనము పూజించకూడదు. అలా పూజిస్తే దేవుని దృష్టికి మనం ఏం చేస్తున్నట్టు? చెడు నడక నడుస్తున్నాం. నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు. రక్షణ పొంది, మారు మనసు పొంది, లేదంటే మందిరానికి వస్తూ ఇంకా సిద్ధాంతాలు, ఇంకా ముహూర్తాలు, ఇంకా ఏమంటారు? ఇల్లు కట్టేటప్పుడు దాన్ని ఏమంటారు? వాస్తు చూడటాలు, ఇవన్నీ చేస్తున్నామంటే దేవుడి దృష్టికి చెడు నడక నడుస్తున్నావు. దేవుడు చాలాసార్లు ఇలా వాక్యం ద్వారా చాలాసార్లు చెప్పించినప్పుడు కూడా నువ్వు మారకపోతే దాని ద్వారా నీకు కీడే కానీ మేలు మాత్రం మార్చుకోవాలి. మనిషే విన్నాడు, ఆహాజు వినలేదు.
యూదా ప్రజలు వినలేనందువల్ల ఈ పరిస్థితి. ఆహాజు వినలేదు, మనిషి విన్నాడు, దేవుని బ్రతిమలాడుకున్నాడు. కాబట్టి మనిషికి మరలా మంచి స్థితిని దేవుడు ఇచ్చాడు, మరలా రాజుగా చేశాడు, చాలా సంవత్సరాలు పరిపాలన చేశాడు మనిషి. మన దేవుడైనటువంటి మన దేవుడు ఒక్కడే. ఆయన మన పాపముల కోసం, మన దోషముల కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చి మన కోసం రక్తం కార్చినటువంటి దేవుడు ఒకే ఒక్కడు. ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మనము ఆరాధించాలి. అన్ని దినాలు మంచివి. దయచేసి ఈ బెనిహినంలో ఒకవేళ ఎవరైనా మీరు జ్యోతిష్కాలు చూపిస్తుంటే, ఎవరైనా సోదికి వాళ్ళకు చూపిస్తుంటే, ఎవరైనా మీ చేతిని రేఖలు చూపించి మా భవిష్యత్తు చెప్పమంటుంటే తస్మాత్ జాగ్రత్త. ముహూర్తాలు చూస్తుంటే దేవుడికి ఇష్టమైన పనులు మీరు చేస్తున్నారు. మనిషిలాగా గుర్తిరగండి, దేవుడి బ్రతిమలాడుకోండి, దేవుడు క్షమిస్తాడు, మరలా మీకు మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ బెనిహినంలో జరిగినటువంటి హేయ కార్యాలు దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు బుద్ధి చెప్పే విధంగా దేవుడు చేస్తున్నాడు. ఇలాంటి చెయ్యొద్దు, ఇది నా దృష్టికి చెడున్నాడా అంటున్నాడు. కాబట్టి మనం మార్చుకున్నాం. ఏదైనా ఉంటే ముహూర్తాలు చూడడం ఉంటే మానండి. అన్ని రోజులు మంచి జ్యోతిష్కం చూపించండి. వారు బ్రతకడానికి మన చేతులు చూసి డబ్బులు సంపాదిస్తారు, ఏవో చెప్తారు. సృష్టి దేవుని చేతిలో, మనము దేవుని చేతిలో. మనకు మంచి జరగాలంటే దేవుడిని అడగాలి, అంతేకాని ఇతర దేని మీద కూడా మనం ఆధారపడకూడదు. ఇతరులు ఎవరిని కూడా మనం పూజించకూడదు, దేవుడిని మాత్రమే పూజించాలి. అట్టి కృప, దేవుడిని మాత్రమే పూజించే కృప దేవుడు మనకు దయచేయును గాక. బెన్హినోములో ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు దేవుని దృష్టికి యథార్థముగా నీతిగా నడుచుకొందుము గాక. ప్రతి విధమైనటువంటి వాటిని అనగా ముహూర్తాలు, సోది చెప్పించుకోవటాలు, ఈ జ్యోతిష్కాలు చెప్పించుకోనకుండా దేవుని దృష్టికి మంచిగా అనిపించుకుందుము గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. Thank you.